బాడీ ఏమైందని చెప్పే బాధ్యత ఎవరిది? పోలీసులదే కదా. అదే కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క టాక్టిక్స్ ఏమిటంటే ఇక్కడ ఇవన్నీ ఎత్తుగడలండి. ఏమిటి ఎత్తుగడ? రేపు 29వ తేదీ ఎప్పుడో హేబియస్ కార్పొరేషన్ పిటిషన్ రాబోతుంది. కోర్టులో చెప్పాలి. ఎక్కడున్నా సాయి కృష్ణ మా ముందు హాజరుపరచండి కోర్టు చెప్పినటువంటి ఉత్తర్వు. హాజరుపరచాలి కదా. హాజరుపరచలేమో అని తెలుసు వీళ్ళకు. కాబట్టే కూటమి ప్రభుత్వం అక్కడ టార్చర్ చేశారు, చనిపోయినాడు, మేము మా వైపు నుంచి నిజాయితీగా ఉన్నాం, మేము అతని మీద 302 కేసు పెట్టినాం, ఆ తర్వాత ఇంకా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం స్పెషల్ గా చాలా సీనియర్ ఆఫీసర్స్ తో మేము సిట్ చేసినాం, మేము వదలం చెప్తారు రేపు గవర్నమెంట్. అప్పుడు హైకోర్టుకు ఇంకేమి స్కోప్ ఏముంది? హైకోర్టు మనిషి ఏమైనాడో మాకు తెలియదు అంటే హైకోర్టు ముందు ప్రశ్న వస్తుంది. మనిషి చనిపోయినాడని వీళ్ళే అడ్మిట్ చేసుకున్న తర్వాత మీరు కేసు పెట్టినా లేదా మేము పెట్టినాం, ఎవడు ముద్దాయి? ఇదిగో నాగరాజు, వీడు చెప్పడం లేదు, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఎవరెవరు కలిసి చంపినారు ఏమిటి అనేది మేము ఎక్కడ వదలం వీళ్ళను అని చెప్పిన తర్వాత హైకోర్టు సరే జాగ్రత్తగా చూడండి, కఠినంగా శిక్షించాలని చేస్తుంది. దాంతో హేబియస్ కార్పొరేట్ పిటిషన్ యొక్క దాని ఇంపార్టెన్స్ పోతుంది. ఆ తర్వాత సిట్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అప్పుడు సెకండ్ ఫేజ్ సిట్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇప్పుడు హౌ టు ప్రొటెక్ట్ ది నాగరాజు అండ్ అదర్ పోలీస్ ఆఫీసర్స్ లేదా పోలీసు వాళ్ళు వాళ్ళని కాపాడడానికి ఏం చేయాలని సెకండ్ ఫేజ్ తప్పనిసరిగా గవర్నమెంట్ అదే చేస్తుంది. మీకేమో అనుమానం ఉండాల్సిన పని లేదు. వీళ్ళంతా సత్యసంధులు, వీళ్ళంతా చాలా పరిశుద్ధాత్మని నేనేం అనుకోవడం లేదు. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ బయటపడడం కోసం, హేబియస్ కార్పొరేషన్ దాని నుంచి బయటపడడం కోసం నాగరాజు అతను కస్టోడియల్ డెత్ కు గురైనాడు, మా దగ్గర సమాచారం ఉంది, అయితే సిఐ ఏం చెప్పడం లేదు, అందుకోసం మేము సీనియర్ ఆఫీసర్స్ తో వేసాము, మేము వదలము, ఇది చాలా అమానుషం, మేము కఠినంగా ఉంటామని చెబితే కోర్టు సాటిస్ఫై అవుతుంది. నాగరాజ్ అరెస్ట్ గానీ, ఈ రిమాండ్ రిపోర్ట్ గానీ, గవర్నమెంట్ స్టాండ్ గానీ హైకోర్టులో హేబియస్ కార్పస్ ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం.